బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఉగ్రమూకలను ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అనేక ఉగ్ర కేసుల్లో 30 ఏళ్లుగా పరారీలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అబూబాకర్ సిద్దిక్, మహమ్మద్ అలీలను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్టు చేసింది. అనంతరం వారిని తమిళనాడు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అబూబాకర్ సిద్దిక్ 1995 నుంచి పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్నమయ్య జిల్లాలో ఉగ్రమూకలను ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అనేక ఉగ్ర కేసుల్లో 30 ఏళ్లుగా పరారీలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అబూబాకర్ సిద్దిక్, మహమ్మద్ అలీలను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్టు చేసింది. అనంతరం వారిని తమిళనాడు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అబూబాకర్ సిద్దిక్ 1995 నుంచి పరారీలో ఉన్నాడు. ఇక ఉగ్రమూకల అరెస్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చూస్తున్నాం అన్నమయ్య జిల్లాలో మొత్తంగా ఉగ్రమూకల కలకలం రేగినట్టుగా తెలుస్తుంది. సో ఎందరిని అదుపులోకి తీసుకున్నారు, డీటెయిల్స్ ఏంటి? వంశీ, అన్నమయ్య జిల్లా రాయచోటులో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్ని తమిళనాడుకు సంబంధించిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వీళ్ళని అరెస్ట్ చేసి తమిళనాడుకి తీసుకెళ్లి అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరచడం జరిగింది. వాళ్లకు న్యాయమూర్తి రిమాండ్ కూడా విధించడం జరిగింది. గత 30 ఏళ్లుగా వివిధ కీలకమైన కేసుల్లో వీళ్ళు నిందితులుగా ఉండి పరారీలో ఉన్నారు. మారు వేషాల్లో, మారు పేర్లతో ఈ రాయచోటిలో సాధారణ చిరు వ్యాపారులుగా ఎవరికి అనుమానం కాకుండా నివాసం ఉంటూ తప్పించుకొని తిరుగుతున్నారు. ఇక ఈ ముగ్గురు అబూబకర్ సిద్దిక్, అలాగే మరో వ్యక్తి మహమ్మద్ అలీ, వీళ్ళిద్దరూ కూడా వరుసగా అన్నదమ్ములుగా కూడా చెప్తున్నారు. వీరు కేరళ సంబంధించి వీళ్ళ స్వస్థలము. అయితే దీనికి సంబంధించి గతంలో కేరళతో పాటు తమిళనాడులో కూడా అనేక ఈ ఉగ్రవాద సంబంధించి కూడా కార్యకలాపాలు అయితే నిర్వహించారు. ఇక వీళ్ళ గత 1995 నుంచి కూడా అనేక కేసుల్లో వీళ్ళు నిందితులుగా ఉన్నారు. చెన్నై చిత్తాంధ్రపేటలో హిందూ మున్నావి కార్యాలయంలో బాంబు పేలుడు 95లో జరిగిన ఘటనతో పాటు, అలాగే అదే సంవత్సరం నాగూర్లో పార్సిల్ బాంబు పేలుడుతో పాటు, అలాగే 99లో చెన్నై, తిరుచి, కోయంబత్తూరు, కేరళలో 7 చోట్ల బాంబులు పెట్టడం, చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకోవడం. ఇక కీలకంగా 2011లో మధురైలో ఎల్కే అద్వానీ రథయాత్ర సమయంలో పైపు బాంబు ద్వారా ఆయన్ని చంపాలని చూడటం, అలాగే 2012లో వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య, అలాగే 2013లో బెంగళూరు మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు కేసుల్లో వీళ్ళు నిందితులుగా ఉన్నారు. అయితే అప్పటి నుంచి కూడా 26 ఏళ్లుగా దాదాపు వీళ్ళిద్దరూ పరారీలో ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా ఈ విధంగా రాయచోటిలో ఒక సాధారణ వ్యక్తుల్లాగా వీళ్ళందరితో కలిసి తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతకాలం పాటు వీళ్ళు అప్పుడప్పుడు కనిపించకుండా ఉండేవాళ్ళు. అయితే
చిన్న వ్యాపార పనుల మీద వేరే ఊరు వెళ్తున్నాం అని చెప్పి కూడా స్థానికులకు వీళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళ కోసం గాలిస్తున్న తమిళనాడు ఏదైతే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు గత 2 నెలలుగా కూడా రాయచోట్లోనే మకాం వేసి మరి కూడా వీళ్ళని కనుగొనేందుకు వాళ్ళ ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసులు కూడా మారు వేషాల్లో, ఆ స్క్వాడ్ కూడా మారు వేషాల్లో తిరుగుతూ వీళ్ళు ఎక్కడ ఉన్నారనే విషయం పూర్తిగా జల్లెడ పెట్టి ఎట్టకేలకు వీళ్ళు స్థానికంగా ఎక్కడైతే రాయచోట్లో ఉన్నారో అక్కడ గత 2 రోజులుగా వీళ్ళ కోసం రెక్కి నిర్వహించి మరి కూడా నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం తమిళనాడుకి తీసుకువెళ్ళటం జరిగింది. ఈ విధంగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు తమ మధ్యనే తిరుగుతున్నారన్న విషయాన్ని తెలుసుకోవడంతో అక్కడున్న స్థానికులు కూడా తీవ్రంగా వాళ్ళు కూడా అవాక్కయ్యారు, భయాందోళనకు కూడా గురైన పరిస్థితి అయితే ఉంది. ఇంతకాలం తమ మధ్యన తిరుగుతున్న సాధారణంగా ఉన్న వీళ్ళు ఉగ్రవాదులు అనే విషయం తెలియపడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద ఎవరికి అనుమానం రాకుండా, అలజడి రేగకుండా కూడా ఈ టెర్రరిస్ట్ స్క్వాడ్ సిబ్బంది వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించి విచారణ తమిళనాడులో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. వంశీ, థ్యాంక్ యూ వర్మ.